మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ సిస్లా జయశంకర్ గారు మనతో ఉన్నారు. సో వెహికల్ నెంబర్స్ గురించి, అసలు వెహికల్ నెంబర్ ఏ విధంగా ఉండాలి అనే సందేహాలు మనకి చాలా ఉంటాయి కదా. గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ్. గురుగారు, కొత్త కారు కొంటారు చాలామంది. సో చాలామంది ఫ్యాన్సీ నెంబర్లు మోజులో పడి మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉండాలని చెప్పి పేరు బలం కూడా ఏది చెక్ చేసుకోకుండా ఫ్యాన్సీ నెంబర్స్ కొంతమంది ఇన్స్టాల్ చేసుకుంటుంటారు. కొంతమంది రాంగ్ నెంబర్ ఫిక్స్ చేసుకోవడం వల్ల అనర్థాలు, యాక్సిడెంట్లు అన్నీ గురవుతూ ఉంటారు. సో ముందుగానే పర్ఫెక్ట్ నెంబర్ అంటే మన వాహనానికి ఏ విధంగా ఉండాలి, వాటిని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి గురుగారు? కార్ నెంబర్ ముఖ్యంగా మన డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నెంబర్స్, దాన్ని బట్టే మనకి ఏ లక్కీ నెంబర్లనే తెలుస్తాయి, ఎవరికి ఏ లక్కీ నెంబర్ అని. దాని ప్రకారం మన పేరులో మంచి నెంబర్ ఉంటేనే అది మన మీద మంచి అయినా చెడైనా ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. చెడ్డ నెంబర్ ఉంటే చెడు ప్రభావం చూపిస్తుంది, మంచి నెంబర్ ఉంటే మంచి ప్రభావం చూపిస్తుంది. ఇకపోతే వాహనాల విషయంలో చాలామంది మిగతా పేరు గురించి, డేట్ ఆఫ్ బర్త్ గురించి వాళ్ళకి పర్టికులర్ కాదు, కానీ నా కార్కి ఇలాంటి నెంబర్ ఉండాలి, ఫ్యాన్సీ నెంబర్ ఉండాలి, ఆల్ 1s ఉండాలి, ఆల్ 3s ఉండాలి, ఆల్ 5s ఉండాలి, లేకపోతే ఆల్ 9s ఉండాలి అని ఇట్లా ఒక తెలియని ఒక అపోహలో ఫ్యాన్సీ నెంబర్ కోసమని ఆక్షన్లోకి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి ఒక నెంబర్ని తెచ్చుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మీరు అనుకున్న నెంబరు ఆ నెంబర్ అది కాదు. మీరు ఒక నెంబర్ అని తీసుకుంటారు, ఆ నెంబర్ అది కాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించాలి. ఉదాహరణకి నాకు ఆల్ 1s కావాలి, నాకు 4 నెంబర్ లక్కీ నెంబర్ అని ఎవరన్నా తీసుకున్నారనుకోండి, ఆల్ 1s అనేది బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి ఆ నెంబర్ తీసుకున్నారు. సో నీ ఉద్దేశంలో ఏంటి? ఆల్ 1s నా కార్ నెంబరు, నాకు 4 లక్కీ నెంబర్ కాబట్టి నా కార్ నెంబర్ 4, ఇది నాకు మంచి చేస్తుందని మీరు అనుకుంటారు. కానీ ఆ కార్ నెంబర్ 4 అవ్వదు. ఎలా అంటే ముందుండే రిజిస్ట్రేషన్ సిరీస్ని కూడా లెక్క పెట్టాలి. చాలామంది అది యాడ్ చేయరు. TS09GZ అనే ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఇవన్నీ యాడ్ చేసి ప్లస్ ఆ నెంబర్ని యాడ్ చేస్తే వచ్చే నెంబరే ఆ కార్ నెంబర్ ఏంటనేది నెంబరు. అది మీకు మ్యాచ్ అవుతే ఆ కారు మిమ్మల్ని సుఖంగా చూస్తుంది, లేదంటే తరచుగా ఇబ్బందులు పెడుతుంది, యాక్సిడెంట్లు అవుతాయి. ముఖ్యంగా కలరు నెంబరు కూడా కాంబినేషన్ కలవాలి. మీరు రెడ్ కలర్ కారు తీసుకొని 8వ నెంబర్ టోటల్గా వచ్చేటట్టు పెట్టుకున్నారనుకోండి, అది వ్యతిరేకమైన కలర్, ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. మీరు బ్లాక్ కలర్ కారు తీసుకొని 9 టోటల్ వచ్చేటట్టుగా పెట్టుకున్నారనుకోండి, అది కూడా తరచు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ కారు. ఒక యాక్సిడెంట్ ఒకటనే కాదు కదా, తరచుగా రిపేర్లు వచ్చి తరచుగా ప్రమాదాలు జరిగి మీకు ఏం అయిపోయినా, మీకు ఇన్సూరెన్స్ ఉన్నా, కార్కి ఇన్సూరెన్స్ ఉన్నా, ఆ ప్రమాదం అనేది ఒక దుర్ఘటన కిందే లెక్క. దాంట్లో ప్రాణాలే కోల్పోవాలని లేదు. వెళ్ళిన పని అవ్వకుండా తిరిగి వచ్చేసి సమయం అంతా వేస్ట్ అయ్యి మీరు ఎక్కడో ఇబ్బంది పడి అడవిలో ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి డబ్బు రూపంగా ఇన్సూరెన్స్ ఉన్నా కూడా పూర్తి స్థాయి ఇన్సూరెన్స్ ఉండదు. కొన్ని వస్తువులకి ఇన్సూరెన్స్ వస్తుంది. సో ఏదేమైనప్పటికీ వ్యతిరేకమైన ఒక దుస్సంఘటన జరగకుండా ఉండాలంటే వ్యతిరేకమైన పనులు మనం చేయకూడదు. వైట్ కలర్ కారు తీసుకొని దానికి 8వ నెంబర్ టోటల్ వేసామనుకోండి, పడదు. రెడ్ కలర్ కార్ తీసుకొని దానికి 8వ నెంబర్ టోటల్ వేసామనుకోండి, పడదు. 5వ నెంబర్ టోటల్ వేసామనుకోండి, పడదు. బ్లాక్ కలర్ కార్ తీసుకొని దానికి 8వ నెంబర్ పడుతుంది, బ్లాక్ కలర్ కార్కి 9వ నెంబర్ టోటల్ వచ్చేటట్టు వేస్తే అది వ్యతిరేకమైన నెంబర్ అవుతుంది. అందుకని మన లక్కీ నెంబర్ని మనం ఊహించుకునే ముందు మీకు ఏదో 1-2 సంఘటనల్లో నాకు ఈ నెంబర్ కలిసి వచ్చింది అని ఒక అపోహలో మీరు అదే లక్కీ నెంబర్గా ఫిక్స్ అయ్యి దాన్నే నెంబర్కు తీసుకోవడం అనేది అది తీపి గుర్తుల్ని కాకుండా చేదు అనుభవాలనే మిగులుస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. కనుక కార్ తీసుకున్నప్పుడు మీ లక్కీ నెంబర్ తెలుసుకోవడానికి ముందు
మీ పేరు బాగుండాలి. కారు టోటల్ నెంబర్ ఏంటనేది మనం తెలుసుకోవాలంటే ఈ మొత్తం సిరీస్ని అంతా కూడా యాడ్ చేసి కూడాలి. 2 సిస్టమ్స్లో డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. ఈ 2 సిస్టమ్స్లో కూడా నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. చేసి ఆ నెంబర్ మీకు పడుతుందో లేదో చూడాలి. మీరు చేసే బిజినెస్కి పడుతుందో లేదో చూడాలి. ఈ నెంబర్ ఈ కారుకున్న కలర్కి పడుతుందో లేదో కూడా చూడాలి. అన్ని కాంబినేషన్స్ అన్ని చెక్ చేయాలి. కాంబినేషన్ ప్రకారం చూడాలి. చూసుకొని చేసుకోవడం ద్వారా మాత్రమే మనకు సత్ఫలితాలు ఉంటాయి. లేదన్నట్టయితే ఇప్పుడు చూస్తాం తరచు అన్ని యాక్సిడెంట్లు, బస్సు ప్రమాదాలు, అన్ని ఎక్కువైపోయాయి. ప్రమాదాలు. అవును. కనుక ఇవన్నీ ప్రాణాల మీదకి తీసుకొచ్చే ప్రమాదాలు. జాగ్రత్తగా ఉండాలి. కార్ నెంబర్ల విషయంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఫ్యాన్సీ నెంబర్ అని వేసుకుంటారు. ఆ ఫ్యాన్సీ నెంబర్ని కూడా అది మీకు లక్కీ నెంబరా కాదా చూసుకోవాలి. ఉదాహరణకి ఆల్ 9s ఫ్యాన్సీ నెంబర్ అని వేసుకున్నారనుకోండి, 9 4 ఎంత 36, 36. 9 4 8 8 18 18 18 36. 36వ నెంబర్ని హెల్టర్ స్కెల్టర్ నెంబర్ అంటారు. అస్తవ్యస్తమైన పరిస్థితుల్ని, అగమ్య గోచరమైన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది. అర్థమైందా? అందుకని మనం లక్కీ నెంబర్ అనుకొని తీసుకునేది మనది కాదు, లక్కీ కాదు. కార్ నెంబర్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. మీకు కారు మీద నమ్మకం ఉండి నెంబర్ల మీద నమ్మకం ఉన్నప్పుడు పాటించేది పూర్తిగా పాటించాలి, సగం సగం పాటించకూడదు. గురుగారు తెలుసో తెలియకో మరి నెంబర్ తీసేసుకున్నారు, అంతా అయిపోయింది, పెద్దగా కలిసి రావట్లేదు. మరి దానికి రెమెడీ అంటే ఏమన్నా చేయొచ్చు అంటారా మనకి? దానికి మరి ఎంత రెమెడీ చేసుకున్నా తీసుకునే ముందు జాగ్రత్త పడాలి. ఎంత రెమెడీ చేసినా తాత్కాలికమే అవుతుంది. తీసుకునే ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకున్నాక ఏదో కలిసి రావట్లేదని రెమెడీ చేసుకోవడం అనేది కొంత ఉపశమనాన్ని ఇస్తుంది, కానీ ఏదో అతికించినట్లే ఉంటుంది. అతికిచ్చినట్టుగానే ఉంటుంది, కానీ అంత పెద్ద ఫలితం ఉండదు. తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకుంటే మీ లక్కీ నెంబరు, కారు ఆ రోజు రిజిస్ట్రేషన్ సిరీస్ ఏం నడుస్తుందో ఆ సిరీస్ టోటల్ ఎంత, మనకు వచ్చే 4 డిజిట్ల నెంబర్ యొక్క టోటల్ ఎంత, దీంట్లో మీకు నచ్చిన నెంబర్ ఎంత, ఆ నచ్చింది టోటల్ ఎంత వచ్చింది, ఆ నెంబర్ మీకు మ్యాచ్ అవుతుందా, మీ కారుకున్న కలర్కి మ్యాచ్ అవుతుందా అనేది చూసుకుంటే, ఇవన్నీ కనుక పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతే ఆ కారు మీకు చక్కటి సర్వీస్ని ఇస్తుంది. ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడ ఆగిపోకుండా, ఎక్కడ యాక్సిడెంట్లు అవ్వకుండా, ఎక్కడ ప్రమాదాల బారిన పడకుండా, ఎక్కడ రిపేర్లు తరచుగా రాకుండా, మళ్ళీ మీకు రీసేల్ వాల్యూ వచ్చేలాగా ఈ కారు నాకు బాగా కలిసి వచ్చింది, ఈ కారు వల్ల నేను రూపాయి నష్టపోకుండా అమ్మేసినా కూడా తిరిగి నా డబ్బులు నాకు వచ్చినాయి అని అనుకునేది, అది ఆ నంబర్ కలిసి వచ్చినప్పుడే మనం అనుకోగలుగుతాం. సో ఓవరాల్గా కార్ నెంబర్ అనేది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే బాగా కలిసి వస్తుంది, ఏ నెంబర్స్ని అవాయిడ్ చేయాలి, అద్భుతమైన అనాలిసిస్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఆయుష్మాన్ భవ.